హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు దోసకాయ ఎండు చేపల కూర కుక్కర్లో ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా తొందరగా అయిపోతుందండి. ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని కొంచెం నూనె వేసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసి పసుపు ఉప్పు అన్నీ కలుపుకొని కొంచెం ఫ్రై అవ్వాలండి. తర్వాత ఎండు చేప ముక్కలు కడిగినవి ఎండు చేప ముక్కలు సన్నగా కట్ చేసుకొని దాంట్లో వేయాలి. అవన్నీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత 2 టమోటాలు, ఒక దోసకాయ కట్ చేసిన ముక్కలు అన్నీ కలిపి కొంచెం చింతపండు రసం దాంట్లో పోసేసుకొని మొత్తం కలిపేసి ఒకసారి కొంచెం కారం వేసి కుక్కర్ విజిల్ ఒక్క మూత వచ్చేంత వరకు ఉంచాలండి. ఒక్క విజిల్ రాగానే కుక్కర్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి కూర దగ్గర అయ్యేంత వరకు కాసేపు మీడియంలో పెట్టుకొని తీయాలి. ముక్క చూడండి ఎంత బాగా ఉడికిందో. చాలా ఈజీ అండి ఇది కుక్కర్లో చేయటం. ఎండు చేపలు అంటే కొంచెం ఉడకటం టైం పట్టుద్ది, కానీ కుక్కర్లో తొందరగా అయిపోద్దండి. దీన్ని నేను ఒక బౌల్లో తీసుకున్నాను సర్వ్ చేయడానికి. చాలా టేస్టీగా వచ్చింది, మీరు ట్రై చేయండి.